గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా నారాయణపేట సర్కిల్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని సిఐ రవిబాబు తెలిపారు. సిఐ రవిబాబు ఎస్ఐ విజయ్ కుమార్ నారాయణపేట జిల్లా కేంద్రంలోని పల్లా బ్రిడ్జి దగ్గర ఉన్న వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ రవిబాబు మాట్లాడుతూ నారాయణపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు సహాయం పొందాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిబాబు, నారాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల మీద ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో మీతో మాట్లాడటం జరుగుతుంది. ఈ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అవసరమైతేనే తప్ప బయటికి రావాల్సి ఉంటుంది. అనవసరంగా రోడ్ల మీదకి రావటం, నదుల మట్టి వెళ్ళటం, చేపలకు వెళ్ళటం ఇట్లాంటి పనులు ఎవరు చేయరాదు. ముఖ్యంగా చిన్నపిల్లలని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి పంపకూడదు. తల్లిదండ్రులు చాలా బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కల్వర్టులు కానీ కాజువేలు కానీ ఈ దాటే ముందు ఏవైనా ఫ్లోటింగ్ కనుక వెళ్తున్నట్టయితే దయచేసి ఎవరు కూడా వాటిని దాటాలని బైక్ పైన కానీ నడవటం కానీ సాహసాలు చేయొద్దండి. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజువారీగా టీవీలలో అన్నిట్లలో మీరు గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా పాతకాలము మిద్దెలు, మట్టి మిద్దె లాంటి వాటిలలో కూడా ఈ వారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అవి బాగా నాని ఉంటాయి. దయచేసి అట్లాంటివి ఉంటే కొంతవరకు ఏదైనా షెల్టర్ తీసుకొని అవి వర్షాలు తగ్గేంత వరకు బయట ఉండటం చాలా మంచిది. అట్లాంటివి లేనైతే ఈ వర్షాలకు అవి బాగా నానిపోయి కూలి ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నది. అవి అట్లాంటి వాటిని కూడా కొద్దిగా అవాయిడ్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ పిల్లలు వర్షాలకు చేపల వేటకు వెళ్ళటం, ఆ తర్వాత లేకపోతే కొంతమంది పశువుల కాపులు కూడా పొలాల దగ్గరికి వెళ్ళటం, అక్కడే ఉండటం వల్ల అనుకోకుండా 1 గంట 2 గంటలనే వాగులు వరదలు వచ్చేసి ఎక్కువ నీరు రావడంతో దాటడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు బయటకు పోవద్దని పోలీస్ తరఫున మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా మా ఎస్పీ గారు వెంకటేశ్వర సార్ గారు కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే విషయంలో మా అందరికీ రోజుకు 3 నుంచి 4 సార్లు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. దాని ప్రకారం మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి తగు సూచనలు పాటించగలరని పోలీస్ తరఫు నుంచి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈ వర్షాలకు సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా తాగే నీటిని కూడా కొంచెం కాగబెట్టి వడబోసి తాగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్లో మీరందరూ కూడా ఈ సూచనలు పాటిస్తారని తెలియజేసుకుంటూ మనవి చేస్తున్నాం. నమస్కారం.